హాయ్ ఫ్రెండ్స్, రజనీ వంటిల్లుకి స్వాగతం. ఇవాళ దాల్ తడకా తయారు చేసుకుందాం. ఇది నార్త్ ఇండియా స్పెషల్ డిష్. కావలసిన పదార్థాలు చూద్దాం. పెసరపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, ఆనియన్ 1 కప్పు, గార్లిక్ 2 టీ స్పూన్లు, కందిపప్పు 3/4 కప్పు, టమోటాలు 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు మీ రుచికి తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కసూరి మేతి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 5. తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, తగినంత వాటర్ వేసి అందులో పసుపు, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వండి. పోపు వేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు, కొద్దిగా ఇంగువ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి అంతా ఒకసారి ఫ్రై చేసుకొని అందులో టమోటాలు, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నూనె బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా ఉడికించిన పప్పుని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టూ మినిట్స్ తర్వాత కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. దాల్ తడక హోటల్ స్టైల్లో రావాలంటే ఇంకొకసారి పోపు వేసుకోండి. ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని అందులో నెయ్యి, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. అందులో స్పైసీనెస్ కోసం కొద్దిగా కారం, కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ముందుగా తయారు చేసిన దాల్ తడకాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పోపును వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీంతో దాల్ తడకా రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. మా మమ్మీ చేసే మంచి వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.